పేరు రత్నమాల. నేను 317 టీచర్స్ జస్టిస్ ఫోరం అధ్యక్షురాలని. సో 4.5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో వల్ల ఎందరో ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయిళ్ళు. అప్పుడు మనకి కాంగ్రెస్ నాయకులు మాట ఇచ్చి ఉన్నారు. ఇప్పటి మన ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు 48 గంటల్లో దీన్ని సాల్వ్ చేస్తాను, నేను వచ్చిన 48 గంటల్లో మీ స్థానిక జిల్లాలకు మిమ్మల్ని పంపిస్తాను, ఇది వారి మాటగా మాకు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఉద్యమ ప్రాతిపదికన మేము పోస్టల్ బ్యాలెట్లు వేసి అత్యధిక సంఖ్యలో అందరూ ఉపాధ్యాయులు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పాలనలోకి రావడంలో ఒక ముఖ్యమైన కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత వీళ్ళు సబ్ కమిటీ వేసి మనకి జీవో 190 తీసుకురావడం జరిగింది. సో జీవో 190 తీసుకొచ్చి కూడా 10 నెలలు గడిచింది, ఇది 11 నెల కావస్తుంది. ఇప్పటికీ కూడా ఉపాధ్యాయులకు వారికి డిప్యుటేషన్స్ లభించలేదు. 3200 మంది అండి అప్లికేషన్స్ పోయాయి. అంటే 33 జిల్లాకి 100 మంది పోతారు. ఒక 100 మంది అటు ఇటు షఫల్ అవ్వడం వల్ల మొత్తం విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోతుందా? ఇది మీరు ఇచ్చిన హామీ కాబట్టి దీన్ని నిలబెట్టుకోవాలి. ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఉపాధ్యాయుల బాధలు తీరట్లేవంటే, ఉపాధ్యాయులు ఇంకా వీళ్ళు మానసికంగా శారీరకంగా బాధితులుగానే మిగిలిపోతున్నారంటే ఇది ఎట్లా సార్? మీరు ముఖ్యమంత్రిగా జీవో 190 తీసుకొచ్చారు, మీరు విద్యాశాఖ మంత్రిగా దయతెలిచి మాకు 190 డిప్యుటేషన్స్ కల్పించండి. తక్షణమే మమ్మల్ని 190 డిప్యుటేషన్స్ కల్పించి మా జిల్లాలకు పంపించండి. ఇది మా డిమాండ్, మా ప్రత్యేక డిమాండ్గా మేము కోరుకుంటున్నాం. 317 జీవో ఏం చెప్తుంది అసలు? 317 వల్ల మీకు ఏంటి? 317 జీవో ఏం చెప్తుందంటే సార్, సీనియారిటీ ప్రాతిపదికగానే ఉద్యోగుల విభజన అనేది జరిగింది. అయితే స్థానికత ఆధారంగా చేయాలి. కానీ వీళ్ళు సీనియారిటీని చేసేసరికి ఏమైందంటే సీనియర్లందరూ ఆర్థికంగా బలపడిన జిల్లాలకు వెళ్ళిపోయారు. ఏవైతే అభివృద్ధి చెందిన జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలన్నీ సీనియర్లే కోరుకున్నారు. వారు కోరుకునేసరికి జూనియర్లమైన మేమందరం మూలకొట్టు జిల్లాలకు వెళ్ళవలసి వచ్చింది. ఇట్లా కోల్పోయినాం మేము అట్లా. సో ఇప్పటి వరకు కూడా బాధితులుగా భార్య భర్తలనే బాధితులు, స్పౌజులు బాధితులు అంటారు. అది అబద్ధం సార్. ఎందుకంటే నేను చెప్తాను, వాళ్ళు కోరుకున్నారు అన్నట్టు. ఎట్లా అంటే సీనియర్లలో ఇప్పుడు స్పౌజులు ఉంటారు, భార్య భర్తల్లో ఒక స్పౌజ్ ఉంటారు, అందులో ఒక సీనియర్ ఉంటారు. వారు ఏంటంటే వారిది కానే కాదు, అది స్థానికత కాదు, వాళ్ళు వర్క్ చేసిన జిల్లా కాదు, కానీ డెవలప్ జిల్లాను కోరుకున్నారు. కోరుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ భార్యను అక్కడ తీసుకొచ్చుకున్నారు. అట్లా ఇప్పుడు చూడండి, మొత్తం మన తెలంగాణలో అన్ని డెవలప్డ్ డిస్టిక్లలో స్పౌజులు చేరిళ్ళు. వాళ్ళ భార్యలు వాళ్ళ భర్తలు తీసుకురావడానికి అక్కడ స్థానికంగా ఉన్న మాలాంటి టీచర్లను తీసి మూలకొట్టు జిల్లాలో పడేయాల్సి వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు కోరుకున్న జిల్లాలకు పంపించింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత సబ్ కమిటీ పెట్టి మళ్ళీ మిగిలిన స్పౌజ్ ఎగ్జిటీలైనా పంపించుకున్నది. మేము కదా బాధితులము, మాకు కదా జరగాలి న్యాయము. ఇప్పుడు మాకు ఆల్రెడీ 190 జీవో ప్రకారం డిప్యుటేషన్ మీద మమ్మల్ని పంపిస్తున్నారు. 3 ఏళ్ళు అక్కడ డిప్యుటేషన్ ఇచ్చి మేము ఏ జిల్లా నుండి వచ్చినామో ఆ జిల్లాకు పంపించి మమ్మల్ని ఈ 3 ఏళ్లలో అక్కడ స్థిరం చేస్తూ అక్కడ మా రెవెన్యూ కోడ్ కూడా చేంజ్ చేసి, ఇది మాకు ఒక మంచి అవకాశం గవర్నమెంట్ కల్పిస్తుంది, ఇది ఒక వరం. కానీ ఉపాధ్యాయుల పార్టీ శాపంగా ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఈ ఆలస్యం కూడా జరగకూడదు అనేది మా ఆవేదన. ఏ ఉద్యోగిని ఏ టీచర్ని గదిలిచ్చినా ఓపీఎస్ని అమలు చేయాలి, సిపిఎస్ని రద్దు చేయాలంటారు. ఏంది అసలు ఓపీఎస్ సిపిఎస్? సార్ ఓపీఎస్ అంటే ఇప్పుడు వాళ్ళు ఓపీఎస్ ఉన్న ఉద్యోగులు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినా వాళ్ళ తర్వాత వచ్చే పెన్షన్ ఉంటుంది. ఆ పెన్షన్ కూడా వాళ్ళు రిటైర్ అయినప్పుడు వాళ్ళ బేసిక్ శాలరీలో 50% వస్తుంది. వాళ్ళ భద్రత ఉందన్నట్టు, వాళ్ళకి ఇది ఒక ఉద్యోగ భద్రత ఇచ్చింది అన్నట్టు. వాళ్ళ తదనంతర జీవితం ఇప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ళు, ఇప్పుడు నేను 42 ఏళ్ళ సర్వీస్ ఇస్తున్నా. 42 ఏళ్ళ సర్వీస్ ఇచ్చి కూడా నేను దిగిపోయిన తర్వాత 3000 2000 పెన్షన్ వస్తే దేనికి సరిపోతుంది? అంటే మేము ఒక ప్రైవేట్ ఉద్యోగులం లెక్కగానే కదా సార్ ఏదో వర్క్ చేస్తాము. ఏంటి దశాబ్దాలుగా మేము ప్రభుత్వానికి కట్టుబడి వర్క్ చేసినా కూడా మాకు సరైన పెన్షన్ లేకపోతే, మాకు మా ఉద్యోగ భద్రత లేకపోతే ఇంకా ఇంతకాలం కష్టపడి ప్రభుత్వానికి కట్టుబడి ఉండి మాకు ఏం ఉపయోగకరం? అంటే ఉద్యోగులందరూ సమానం కాదా? వాళ్ళు పడ్డదే కష్టమా, మేము పడ్డది కష్టం కాదా? సో అట్లా ఉద్యోగుల్లో ఇలాంటి భేదభావాలు చూడకుండా ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ప్రతి ఒక్కరు మీరేమనుకుంటారు, మీకేంటి మేడం గవర్నమెంట్ జాబ్ అంటారు. మీ ఎందుకు ఆ సెక్యూరిటీ ప్రతి సిపిఎస్ ఉద్యోగికి కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అది అవసరం సార్, ఇది నెసెసిటీ. మీరు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. సో దయచేసి సిపిఎస్ను తొలగించండి, ఓపీఎస్ను మాకు కల్పించండి. థ్యాంక్ యూ సార్. ఫిట్మెంట్ గురించి చెప్పండి. 51% ఫిట్మెంట్ అడుగుతారు కదా, దాని గురించి ఎట్లా?
సాధ్యమేనా ప్రభుత్వం ఇప్పుడు 32 వస్తుంది 51 కావాలంటే అది సాధ్యమేనా 32 ఏమొస్తుంది అసలు టు బి ఫ్రాంక్ 3 ఏళ్ళ నుండి మాకు జీతాలు పెరగలే 6 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి అంటే ఒక 3.5 సంవత్సరాల క్రితం మాకు ఏ జీతం అయితే ఉందో ఇప్పటికీ మేము అదే జీతాన్ని తీసుకుంటున్నట్టు అర్థం అట్లా అన్నట్టు మాకు ప్రతి 6 నెలలకోసారి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి డిఏ పెరగాలి ఆ పెరగలేదు ఆ డిఏ పెరగనందువల్ల మేము ఇంకా మా జీతాలే పెరగలేదు కదా సార్ ఫిట్మెంట్ 51% ఇవ్వాల్సిందే ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేయాలి ఉద్యోగులకు కూడా వాళ్ళ జీతం అనేది హక్కే కదా సార్ ఆలోచన చేసుకొని మాకు త్వరితగతిన ఫిట్మెంట్ కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాం మీరు పెద్ద ఎత్తున విద్యారంగంలో మీ టీచర్లకి చాలా సమస్యలను మీరు పోరాడుతుంటే గతంలో ప్రస్తుతం ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది విద్యా కమిషన్ ఆ రిపోర్ట్లో చాలా మంది ఉపాధ్యాయులు స్కిల్ఫుల్గా లేరని కూడా చెప్పినట్లు అప్పుడు వార్త కదా దాన్ని ఎట్లా చూస్తారు దాన్ని ఇంకా కంప్లీటెడ్గా దాని గురించి డిస్కషన్స్ అయితే రావట్లేవు సార్ ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడొద్దు అనే ఒకటి ఆలోచన అంటే ప్రస్తుతం మా విద్యాశాఖలో కొనసాగుతుంది